పద్ధతులు వీడి రైతులకు కొత్త సాగుదారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితం ఇది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పనులు ఇవాళ రైతుల కళ్ళ ముందు కదలాడుతున్నాయి. వ్యవసాయంలో మూసా పద్ధతులు వీడి రైతులకు కొత్త సాగుదారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితం ఇది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పనులు ఇవాళ రైతుల కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఆయిల్ ఫామ్ అంటే ఏమిటో తెలియని ప్రాంత రైతులకు పరిచయం చేసి ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేలా రైతులకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజం పడింది. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ చేసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంతో నేడు పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. కాలుష్యరహితంగా ఫ్యాక్టరీ నిర్మించారు. నిరుడు సెప్టెంబర్లో ట్రయల్ రన్ చేశారు. మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ బృందం 2 రోజుల పాటు ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించింది. ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫ్యాక్టరీ పనులు, ట్రయల్ రన్ విధానాన్ని పరిశీలించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఇక్కడ రైతు మేళా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైతు మేళా ముగింపు కార్యక్రమం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదే రోజు 40 కోట్లతో రిఫైనరీ మిల్లుకు శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరిమెట శివార్లో 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని తొలి రిఫైన్డ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 2022 ఏప్రిల్ 13న ప్రాజెక్టుకు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్థిక మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భూమి పూజ చేశారు. భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు హరీష్ రావు పరిశీలించి పనులను వేగవంతం చేయించారు. తొలి 4 పంటల దిగుబడి చేతికి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నర్మెటలోనే కొనుగోలు చేయించారు. రైతులు తమ పంట దిగుబడిని తీసుకువచ్చి నర్మెట ఫ్యాక్టరీ వే బ్రిడ్జ్ వద్ద తూకం చేస్తున్నారు. పంట దిగుబడి డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. రైతుల పొలాల నుంచి నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వరకు దిగుబడులు తెచ్చేందుకు రవాణా ఖర్చును కూడా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ భరిస్తుంది. నర్మెట ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైండ్ చేసి ఫామ్ ఆయిల్ ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక యూనిట్కి 1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండడంతో భారం తప్పనుంది. నర్మెట ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైండ్ చేసి ఫామ్ ఆయిల్ ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక యూనిట్కి 1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండడంతో భారం తప్పనుంది. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీలో మొదటి గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం. గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశంలోనే తొలిసారి.